గుండెపోటుతో విధుల్లో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి చెందాడు. ప్రాణాలు వదులుతూనే బస్సులో ఉన్న 19 మంది ప్రయాణికులను సురక్షితంగా రక్షించాడు. హైదరాబాద్ శివారు చౌటుపల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, డ్రైవర్ మృతికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది? వెంకటేష్, డ్రైవింగ్ సీట్ లోనే ఏపీసీ ఆర్టీసీ డ్రైవర్ కుప్పకూలిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చోటప్పల్ శివారు ప్రాంతంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ వైపు వెళ్తున్న అమరావతి బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ నాగరాజు ఒక్కసారిగా గుండెలో నొప్పి అనిపించింది. ఆయన వెంటనే అప్రమత్తం అయ్యి సైడ్ కి బస్సు ఆపుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, అటెండర్ ఎవరైతే సత్యరెడ్డి ఉన్నారో సత్యరెడ్డి వెంటనే అతన్ని సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లిగా వెంటనే వీరు చౌటప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది అతన్ని పరిశీలించగా ఈసీజీ తీయగా అప్పటికే ఇతను పల్స్ కొట్టుకోవడం ఆగిపోయింది, ఇతను గుండెపోటుతో మృతి చెందని చెప్పేసి కూడా వైద్యులు ధృవీకరించారు. అయితే మొత్తం కూడా ఈ బస్సు మియాపూర్ నుంచి ఇటు విజయవాడకు వస్తుంది. ఈ ఘటన మొత్తం కూడా ఇక్కడ బస్సులో మొత్తం కూడా 18 మంది ప్రయాణికులు అయితే ప్రయాణిస్తున్నారు. అయితే వీరు రాత్రి 9 గంటల సమయంలో ఇటు విజయవాడ నుంచి ఇటు హైదరాబాద్ మియాపూర్ వైపు వచ్చారు. మళ్ళీ తిరిగి ప్రయాణంలో భాగంగా ఉదయం 11:30 గంటల సమయంలో వీళ్ళు మియాపూర్ నుంచి ప్రారంభమయ్యారు. ఎల్బీ నగర్ వచ్చేసరికి 12 గంటల సమయం అయింది. అయితే తర్వాత చిన్నగా వీళ్ళు ఎల్బీ నగర్ నుంచి తర్వాత ఇటు వలసలపురం, హయత్ నగర్ ఇలా 19 టోల్ ప్లాజా క్రాస్ చేసుకుని చౌటప్పల్ వద్దకు వచ్చారు. చౌటప్పల్ వచ్చే సమయంలో ఇతనికి గుండెలో నొప్పి అనిపించడంతో ఒకసారిగా ఉన్నట్టుండండి మొత్తం కూడా ఇబ్బందిగా అనిపించడం తోటి బస్సుని వెంటనే అప్రమత్తంగా అవడంతో బస్సును పక్కకు ఆపుకొని వెంటనే అక్కడ ఉన్న సిబ్బందికి చెప్పడం తోటి అటెండర్ సహాయంతో అటెండర్ సత్యరెడ్డి వెంటనే అక్కడ ఒక ఆటో అతను పిలిచి ఆటో డ్రైవర్ శ్రీసాయిలో వీళ్ళిద్దరు కూడా వెంటనే ఇతను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకోవడం జరిగింది. అయితే ఈ దారి మధ్యంలోనే ఈ దారిలో తీసుకెళ్లే క్రమంలోనే అతను చనిపోయినట్లు కూడా వైద్యులు చెప్తున్నారు. అయితే ఇతను మొత్తం కూడా విజయవాడ డిపో చెందిన కాటారపు నాగరాజు గారు డ్రైవర్ ను గుర్తించారు. ఇతనికి భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇతను వయసు వచ్చేసరికి 38 సంవత్సరాలు కూడా ఉంటుంది. అయితే ఇతను విజయవాడ డిపోలో పనిచేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఘటనకు సంబంధించినటువంటి వివరాలను కూడా విజయవాడ డిపో ఆర్టీసీ డిపో సంబంధించిన అధికారులు తెలియజేశారు. వారు కూడా దీనికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా తెలియజేశారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ప్రస్తుతానికైతే చౌటప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ డ్రైవర్ నాగరాజు మృతదేహం ఉంది. అయితే అధికారులు ఇక్కడికి వచ్చి అతని మృతదేహాన్ని స్వగ్రామం అయినటువంటి విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి గొల్లపూడి గ్రామానికి తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే డ్రైవర్ అప్రమత్తం తోటే మొత్తం కూడా 18 మంది ప్రాణాలు అయితే నిలబెట్టాయని చెప్పుకోవచ్చు. కానీ దురదృష్టవశాత్తు నాగరాజు మృతి చెందడంతో ఇక్కడ విషాద ఛాయలు కూడా అలుపుకున్నాయి. బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఒకసారిగా ఊపిరి పీలుస్తున్నారు. ఎందుకంటే ఇతను కనుక ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా, ఒకవేళ సరే ఏం కాదులే అని ఒక పేపర్ పాటలో ఉన్నా సరే బస్సులో ప్రయాణిస్తున్న 18 మందికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇతను అప్రమత్తం అవ్వటం, బస్సుని సైడ్ గా ఆపుకోవటం జరగడం వల్లే పాపం దురదృష్టవశాత్తము డ్రైవర్ ఒకరే మృతి చెందారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది ఉన్నటువంటి విజయవాడ డిపో చెందినటువంటి వారికి కూడా సమాచారం ఇచ్చారు. వారు కూడా ఇప్పుడు మార్గ మధ్యలో ఉన్నారు. చౌటప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి మార్చిలో ఉన్న మృతదేహాన్ని తీసుకోవడానికి కూడా కసరత్తు అయితే జరుగుతుంది. ఇది ఈ ఘటనకు సంబంధించిన తాజా సమాచారం. ధన్యవాదాలు ఈశ్వర్.